నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో బుధవారం గురుస్వాములు బజారు రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి, యాదాగౌడ్ల ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజులు అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఇరుముడితో శబరి యాత్ర బయలుదేరామన్నారు. ఆ హరిహర పుత్రుని అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి శోభాయాత్రగా ఇరుముడితో శబరికొండ హరిహర పుత్ర దర్శన భాగ్యం కొరకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పెద్దపైడి నవీన్ రెడ్డి, వీరమల్లు బాలకృష్ణ, నాయిని వెంకటేశం, కల్వకుంట సర్పంచ్ అందే కొండలరెడ్డి, బాలరెడ్డి, ప్రదీప్ రెడ్డి, రామచంద్రం, ధనంజయ, నరేష్ గౌడ్, కృష్ణకాంత్, శ్రావణ్, సతీష్, హరి, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గత 41 దినములు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామికి అంగరంగ వైభవంగా అశేష పూజలు నిర్వహించి నేడు 41 దినం పురస్కరించుకొని ఇరుముడి కార్యక్రమము రంజిత్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు రంజిత్ గౌడ్ గురుస్వామి మరియు రామచంద్రం గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నాము. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముఖ్య విషయం ఏమనగా మండల కేంద్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఆ హరిహర పుత్రి అయ్యప్పై తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ అయ్యప్ప కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పూర్తితో మండల కేంద్రంలో అయ్యప్ప నూతన దేవాలయ నిర్మాణం చేపట్టాము. దానికి దాతలందరూ సహకరించగలరు. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. మరి ఈరోజు నిజాంపేట మరి ఇక్కడ నుంచి స్వాములు 41 రోజులు మరి దీక్ష చేసి మరి మంచి వాళ్ళ ఆధ్యాత్మికంగా మరి అయ్యప్ప కృపతో మరి 41 రోజులు నిర్విరామంగా వాళ్ళు మరి దీక్ష పూర్తి చేసిండ్రు. మరి ఈరోజు నిజాంపేట నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఇరుముడి కట్టడం స్టార్ట్ అయింది. మరి గ్రామస్తులు, నిజాంపేట గ్రామస్తులు, నిజాంపేట మండల గ్రామస్తులు మరి ఇక్కడికి వచ్చి ఈ ధర్మస్థలకు వచ్చేసి అందరూ వాళ్ళకి స్వాగతం పలికి మరి వాళ్ళందరినీ విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేసుకొని మళ్ళీ నిజాంపేటకు రావాల్సిందిగా కోరుతూ అందరు ఆశీస్సులు ఉంచుతూ మరి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై అన్నప్రసాదం తీసుకోవాలని చెప్పి అందరికీ స్వామి శరణం, అయ్యప్ప శరణం.